బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజ్ అధికంగా నష్టపోయిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రాజీవ్ రతన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ ఐజీ పర్యటన రెండో రోజు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్లను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజ్ భారీగా నష్టం జరిగిందని తమ పరిశీలనలో తేలిందని డీజీపీ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లకు సంబంధించిన రికార్డులు, హార్డ్ డిస్క్లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్లీ క్షేత్ర సహాయ పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపిస్తామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజ్ అధికంగా నష్టపోయిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రాజీవ్ రతన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ ఐజీ పర్యటన రెండవ రోజు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్లను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజ్ భారీగా నష్టం జరిగిందని తమ పరిశీలనలో తేలిందని డీజీపీ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లకు సంబంధించిన రికార్డులు, హార్డ్ డిస్క్లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్లీ క్షేత్ర సహాయ పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపిస్తామని తెలిపారు.